టోల్ గేట్లపై కేంద్రం కీలక నిర్ణయం. సీఎం స్టాలిన్ పాలన బాగుందన్న మాజీ ముఖ్యమంత్రి. ఇండియన్ నేవీకి ఐఓఎన్ఎస్ చైర్మన్షిప్. సైబర్ నేరస్తులకు జలకిచ్చిన రిటైర్డ్ ఉద్యోగి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ 30 సెకండ్స్ లో చూసేద్దాం. ఇకపై టోల్ ప్లాజాల దగ్గర ఫిజికల్ గా డబ్బులు చెల్లించడాన్ని నిలిపివేస్తున్నారు. ఫాస్టాగ్ యూపీఐ పేమెంట్స్ కు మాత్రమే అనుమతిస్తారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా దీన్ని అమల్లోకి తీసుకొస్తారు. దేశంలోని 1150 టోల్ ప్లాజాలో కేవలం ఫాస్టాగ్ ఆఫ్లైన్ పేమెంట్స్ ద్వారా మాత్రమే లావాదేవీలు జరగనున్నాయి. ఈ విధానం వల్ల టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ జామ్లు తగ్గిపోతాయని, త్వరగా వాహనాలు ముందుకు కదిలేందుకు అవకాశం ఉందని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా భావిస్తుంది. ఇప్పటికీ దేశంలోని 98% టోల్ ప్లాజాల దగ్గర ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ కొనసాగుతుంది. ఇక ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా అన్ని టోల్ ప్లాజాల దగ్గర ఇదే విధానం అమలు చేస్తారు. ఎన్నికలు సమీపించే కొద్దీ తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. 2 రోజుల క్రితం డీఎండీకేతో డీఎంకే పొత్తు ఖరారు కాగా ఇప్పుడు పన్నీర్ సెల్వం స్టాలిన్ కు మద్దతుగా నిలిచారు. సీఎం స్టాలిన్ పాలన బాగుందని కితాబు ఇచ్చారు మాజీ సీఎం పన్నీర్ సెల్వం. అసెంబ్లీ సాక్షిగా స్టాలిన్ పాలన బాగుందని ఓపీఎస్ వర్గం తెలిపింది. జయలలిత, ఎంజీఆర్ ఆశీస్సులతో మళ్లీ స్టాలినే సీఎం అవుతారన్నారు పన్నీర్ సెల్వం. డీఎంకే పాలనపై ప్రజల్లో నమ్మకం ఉందన్నారు. దీంతో తమిళనాడు రాజకీయాలు ఆసక్తిగా మారాయి. అన్నా డీఎంకే వర్గానికి చెందిన నేతలంతా డీఎంకే పార్టీ పాలన బాగుందని కితాబు ఇవ్వడంతో స్టాలిన్ కు ఈ ఎన్నికల్లో బలం పెరిగిపోతుంది. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఇండియన్ నేవీకి ఇండియన్ ఓషియన్ నావల్ సింపోజియంలో లీడర్షిప్ చేసే అవకాశం లభించింది. విశాఖపట్నంలో జరిగిన ఐఓఎన్ఎస్ 9వ కాంక్లేవ్ లో ఈ విషయాన్ని ప్రకటించారు. తాజాగా థాయిలాండ్ నుంచి ఇండియన్ నేవీ ఈ చైర్మన్షిప్ ను స్వీకరించింది. విశాఖలో జరిగిన ఈ ఐఓఎన్ఎస్ కాంక్లేవ్ కు 33 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఐఓఎన్ఎస్ వెబ్సైట్ ను అప్గ్రేడ్ చేయడంతో పాటు ఇతర విషయాలపై చర్చించారు. 2008 తర్వాత ఐఓఎన్ఎస్ కి భారత్ చైర్మన్షిప్ తీసుకోవడం ఇదే తొలిసారి అని తెలిపారు డిప్యూటీ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ తరుణ్ సోప్తి. ఈ చైర్మన్షిప్ 2 ఏళ్ల పాటు కొనసాగుతుంది. మొత్తం ఐఓఎన్ఎస్ లో 25 సభ్య దేశాలున్నాయి. రిటైర్డ్ అయిన ఉద్యోగులను టార్గెట్ గా చేసుకుని ఈ మధ్య డిజిటల్ అరెస్టుల పేరుతో సైబర్ ఫ్రాడ్స్ బాగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే టీచర్ గా రిటైర్డ్ అయిన కృష్ణా జిల్లా ఉయ్యూరులోని కోట శివశంకర్ కి ఓ ఫోన్ వచ్చింది. అది కూడా వీడియో కాల్. ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నామని, ఆధార్ కార్డు ద్వారా శివశంకర్ 25 లక్షలు మనీ లాండరింగ్ కి పాల్పడ్డారని అటువైపు నుంచి పోలీస్ బెదిరించాడు. అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయిందని, మీ ఆస్తుల చిట్టా ఇవ్వండి అంటూ బెదిరింపులు కూడా మొదలుపెట్టాడు. ఇదేదో తేడాగా ఉంది అని అనుమానం వచ్చిన శివశంకర్ డిజిటల్ అరెస్ట్ కాల్ ను లైవ్ లోనే ఉంచి లోకల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సరిగ్గా మనీ మ్యాటర్ వచ్చేసరికి వీడియో కాల్ లో రియల్ పోలీస్ ఎంట్రీ ఇచ్చారు. అంతే. అటువైపున ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీస్ కాల్ కట్ చేసి పరారయ్యాడు.